ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏసే జవాబు కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఈ విధంగా మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మీ అందరూ క్షేమంగా ఉన్నారు కదూ, సంతోషంగా దేవుని మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. అనేక మంది చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, అనేక మంది మాట్లాడుతున్న మాటలను బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మీ అందరూ దీవించబడుతున్నారని వినటం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఇంకా మా కోసం ప్రార్థన చేయండి. శక్తివంతంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, బూది గంతాల వరకు దేవుని మాటను ప్రకటించి అనే శక్తిని ప్రసారం చేయడానికి కావాల్సినటువంటి బలము, శక్తి, అవకాశం, సామర్థ్యం దేవుడు ఇచ్చినట్లుగా, దానికోసం ఆర్థిక వనరులు ప్రభు సమకూర్చినట్లుగా మీ అందరూ మా కోసం ఖచ్చితంగా ప్రార్థన చేయండి. సో ప్రియ దేవుని బట్టి ఈరోజు కూడా దేవుని మాట వినడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు మనను ఈ రోజున తన వాక్కు చేత నేను నిలబెట్టబోతూ ఉన్నాడు. దేవుడు ఏ ప్రాకారాలు కూల్చి మనల్ని నిలబెట్టాలో ఆ ప్రాకారాలు పోల్చబోతూ ఉన్నాడు. మనము గొప్ప వాటిని చూడకుండా, గొప్ప స్థితిలోకి ఎదగకుండా ఏ ప్రాకారాలు అడ్డుపడుతున్నాయి మన జీవితాన్ని, ఏ ఆటంకాలు మన జీవితంలో ఉన్నాయో దేవుడు కళ్ళకు కట్టినట్టుగా మనం చూపించబోతూ ఉన్నాడు. కొందరి జీవితంలో ఎందుకు ఆస్వాదించబడలేదు అన్ని అవకాశాలు ఉండి కూడా దేవుడు చూపించబోతూ ఉన్నాడు. మనమందరం జాగ్రత్తగా దేవుని మాట వింటాం. మన లైఫ్ ఒకటే లైఫ్, ఒకటే లైఫ్. మన జీవితాన్ని పోగొట్టుకోకుండా, దేవుడి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా స్టాండర్డ్గా నిలబట్టకు కావాల్సినటువంటి ఆ శక్తిని, బలము దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా ప్రార్థన చేసుకుంటాం. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా చూస్తున్న మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు ఈ వాక్యాన్ని పంచండి. ఈ అడ్డుగోడలని వాళ్ళ జీవితాలు కూలిపోవడానికి మీరు కూడా మాతో పాటు ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం. ఈ యొక్క సువార్త ఉద్యమంలో మీరు మాతో పాటు కలిసి పనిచేయాలని కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా తలలో ఉంచి ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు మీరని, ఉన్నత శిఖరం మీద మమ్మలను నడిపించాలని ఆశపడుతున్న దేవుడని, మా ఎడల గొప్ప చిత్తం కలిగిన దేవుడని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. మిమ్మల్ని కలిగినటువంటి మా జీవితం ఎంతో గొప్పదని, ధన్యకరమైంది నమ్ముచున్నాం. యేసయ్యా, మీకు స్తోత్రం తండ్రి. నేను మేము ఆ ఉన్నత చిత్తం నిలబడకుండా ప్రభు, మా జీవితాన్ని ఎవరైతే నాయన ఏ యొక్క ఆటంకం అయితే ఉందో ప్రభు, వాటన్నింటి కూలిపోయి ప్రభు, వాటన్ని తొలగించుకుని ప్రభు మీ సందులో నిలబడే భాగ్యం ఇచ్చి నడిపించమని, సహాయం చేయమని, మీ దయతో, కృపతో, జీవంతో నింపమని, నడిపించమని, ఆశీర్వదించమని, మీరు అద్భుతం చేయమని, మీ దయగల ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. ప్రాకారములు పడగొట్టువాడు దానికి ముందుగా పోవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టేటువంటి దేవుడు దానికి ముందుగా పోతూ ఉన్నాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అనేకసార్లు మన జీవితంలో ప్రాకారాలు, ఎత్తైన గోడలు మనల్ని ఏం చేస్తాయంటే ఆవలినటువంటి వాగ్దాన దేశాన్ని చేరకుండా, వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా ఆపుతున్నాయి. ఇజ్రాయేలు యాత్రలో వస్తున్నప్పుడు వారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రాకారం, ఎరికో ప్రాకారం, ఎరికో అంటేనే శాపం అని, ఎరికో అంటేనే ఈతముళ్ళ పట్టణం అని, ఎరికో అంటేనే అది ముళ్ళుతో కూడినటువంటి శపితమైన పట్టణం అని. సో మన జీవితంలో కూడా ముళ్ళుతో కూడినటువంటి, శాపముతో కూడినటువంటి అనేక ప్రాకారాలు ఉండటం వలన మనము దేవుడు చెప్పినటువంటి వాగ్దానం చేరుకోలేకపోతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రామిస్ ల్యాండ్ను మనం చేరుకోలేకపోతున్నాం. ఆ పలుతేలు ప్రవహించేటువంటి అనుభవాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేకపోతూ ఉన్నాం. అందుకే ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మనకున్నటువంటి అడ్డుగోడలు ఏంటి, మనకున్నటువంటి ఆటంకాలు ఏంటి, ఏవి కోలాలి, దేవుడు ఏటిని కోల్చాలి అని చెప్పేసి మనం ఈ రోజున నేర్చుకోబోతూ ఉన్నాం. సో దేవుడు మనల్ని నడిపించాలి. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మనం ఈ రోజున అడగాలి, ప్రభువా నాలో ఉన్నటువంటి అడ్డుగోడ కొల్చాడు. ఎక్కడో ఎవరో మనకు అడ్డుగోడగా లేరు. మనలో ఉన్న కొన్ని క్యారెక్టర్సే మనకు కొన్నిసార్లు అడ్డుగోడగా నిలబడుతూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ మనల్ని గొప్ప శిఖరం చూడకుండా ఆపుతున్నాయి. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అవి కూలాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్నటువంటి అడ్డుగోడలు కూలితే శత్రువు కట్టిన అడ్డుగోడలు ఈజీగా కూల్చేయగలుగుతాం. మొట్టమొదట మన క్యారెక్టర్లో ఉన్నటువంటి అడ్డుగోడలన్నీ కూలిపోతే మరి శత్రువు కట్టినటువంటి ఆ ప్రాకారాలన్నీ, ఆ అడ్డుగోడలన్నీ ఖచ్చితంగా మనం కూల్చుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. మనం బలవంతులం కావాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆశీర్వాదం పొందాలని తృష్ణ మనలో ఆరంభం కావాలి. మనలో ఆ యొక్క ఆకలి దప్పికల ఆరంభం కావాలి. అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. సో ఈరోజు మనం ఒక అడ్డుగోడ గురించి నేర్చుకోబోతూ ఉన్నాం. అదేంటి అంటే అవిధేయత అనే అడ్డుగోడ. మన జీవితంలో దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని గురించి వాకప్ చేయకుండా, దేవుడు చెప్పిన మాటకు తల ఒగ్గకుండా అనేకసార్లు అవిధేయత అనేటువంటి ఒక అడ్డు కూడా మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. అవిధేయత అడ్డు కూడా మనల్ని ఆటంకపరుస్తూ ఉంది.
ఈ రోజున ఆ అవిధేయత కూలిపోవాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో బైబిల్ అనేక మంది దేవుని చేత పిలువబడినటువంటి వారు, దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వారు, దేవుని చేత మరి ప్రతిష్ఠించబడినటువంటి వారు, నాజీరు చేయబడినటువంటి వాళ్ళు కూడా అవిధేయత చేత వాళ్ళ యొక్క జీవితాన్ని పోగొట్టుకున్నారు. ప్రియ దేవుని బట్టి ఈ అవిధేయత చాలా భయంకరమైనటువంటిది, చాలా భయంకరమైనది. మొట్టమొదట మనకు అవ్వాదాన్ని గురించి మనం చదివినప్పుడు దేవుడు వారికి అన్నీ ఇచ్చాడు, కానీ ఒక్కడు చెప్పాడు, ఇదిగో ఈ పండును తినొద్దు అని చెప్పాడు. ఆ మాటను గౌరవించకుండా అవిధేయత చూపించారు దానికి. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, సాతాను చెప్పిన మాటలు నమ్మి, ఇది తింటే మనం దేవదూతలం అయిపోతాం, ఇది తింటే మనం గొప్పోళం అయిపోతాం అని చెప్పేసి దాన్ని తినటం మొదలుపెట్టారు. అంతే, వాళ్ళు తిన్న తర్వాత అవిధేయతకు తగినటువంటి ఫలం వచ్చింది. వాళ్ళు తరిమి వేయబడ్డారు, వాళ్ళు భయంకరంగా దేవుని నుంచి దూరం అయిపోయారు. అవిధేయత ఎటువంటిది అంటే ఉన్న పాటున మనలను ఆకాశం ఎత్తులోంచి మరి అధపాతాలను త్రోసివేస్తుంది. అందుకని ఈరోజు విధేయులు అవ్వాలి, తల వంచే వరకు మన జీవితం ఉండాలి దేవుడు చెప్పిన మాట ప్రకారం నడవటానికి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు చెప్పే మాట చాలా ఫన్నీగా ఉన్నట్టుంటుంది, చాలా అర్థం లేనట్టుగా ఉంటుంది, మనకే తెలివి ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఎరుకోగోళ్ళు వచ్చినప్పుడు వెళ్ళండి, తల ఒక పలుకు తీసుకోండి, పార తీసుకోండి, తవ్వండి అని చెప్పాలి. కానీ ఆయన ఏమంటాడంటే మీరు మౌనంగా తిరగండి దాని చుట్టూ అంటాడు. 6 రోజులు మౌనంగా తిరగండి, 7వ రోజున గట్టి గట్టికి కేకలేసుకొని తిరగండి అంటాడు. అసలు ఏమన్నా చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేంటి నాయన వీళ్ళకేం పని బాట లేకుండా తిరుగుతున్నట్టున్నారు. అంత పెద్ద గోడ, ఒకేసారి 2 రథాలు కలిసి పరిగెత్తగలిగినటువంటి అంత పెద్ద హైవే రోడ్ లాంటి గోడ, ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ నిలబడి మౌనంగా తిరిగి వస్తే అయిపోతుందా? మౌనంగా వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత 7 రోజుల తర్వాత కేకలేస్తే అయిపోతుందా? దేవుడికి అని పిచ్చా? దేవుడికి అసలు ప్లానే తెలియదు, మాకు బాగా ప్లాన్ తెలుసు అనుకుంటాం. కానీ దేవుడు, ప్రియ దేవుని బిడ్డ, చెప్పినవి కొన్నిసార్లు మనకి నచ్చవు. ఆయన పద్ధతి వేరు, ఆయన తెలివితో కూడిన కార్యాలు వేరు, ఆయన చెప్పే సలహాలు వేరు, అవి మనకు నచ్చవు. మనకు తెలిసిన సలహాలు ఉంటాయి, మనకు తెలిసిన పద్ధతి ఉంటుంది, మనం అదే చేయాలనుకుంటాం. దేవుడు చెప్పిందంత వింటాం, అరే అలాగే ప్రభు, అలాగే ప్రభు, అలాగే ప్రభు అంటాం. మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాం, మన పద్ధతిలో చేయాలి ఇష్టపడుతుంటాం, మన పద్ధతిలో ఉండాలనుకుంటాం మనం. అందుకని అనేక సార్లు అవిధేయతకు నాశనం అయిపోతుంది మన జీవితం. అవిధేయతలో మనం సంవత్సరాల తరబడి కొట్టుకులాడుతున్నాం, ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. అవ్వాదంగా అలాగే అయిపోయారు. అబ్రహాం గురించి మనం చదివితే అబ్రహాము కూడా శారా కూడా ఇద్దరు అవిధేయులు అయ్యారు దేవుని మాటకి. శారా వలన అయినదే నీకు సంతానం అనబడని దేవుడు నొక్కి ఒక్కడని చెప్పినా కానీ కొంతకాలం పిల్లలు పుట్టలేదని ఏం చేశారు వాళ్ళిద్దరు అంటే, హాగర్ అని ఆమెను తీసుకొచ్చి మధ్యలో పెట్టేసేసి ఆమెను తెచ్చి పెట్టుకొని ఆమెతో కాపురం చేసి బ్రతకడం నేర్చుకున్నాడు. ఆయన పెళ్లి చేసుకున్నాడు. జరిగిన కార్యం ఏంటంటే ఆమెకు పుట్టిన బిడ్డ ఈ రోజున భయంకరం శత్రువు అయిపోయాడు ప్రపంచానికి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున అవిధేయత, దేవుడు చెప్పిన మాట వినకుండా నీ సొంత మార్గంలో సొంత ఆలోచన చొప్పున వెళితే అది మనకి ఇంకా అడ్డుగోడ అయిపోయి మన బ్రతుకు శాపం అయిపోతూ ఉంది. విధేయతతో మనం ఆగి ఉంటే ఈరోజు ఇంత ప్రళయం వచ్చేది కాదు, అబ్రహాం జీవితంలో ఇంత పోరాటం వచ్చేది కాదు. అబ్రహాం ఇద్దరు పిల్లలే కొట్టుకొని చచ్చిపోతున్నారు, నరుక్కొని చచ్చిపోతున్నారు, బాంబులు వేసుకొని చచ్చిపోతున్నారు. కారణం ఏంటంటే అవిధేయతతో ఆయన కన్న బిడ్డే ఈ రోజున వ్యతిరేకం అయిపోయి వాగ్దాన పుత్రులపైన యుద్ధాలు ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున దేవుడు చెప్పిన మాట వినకుండా నువ్వు ఎప్పుడైతే నీ సొంత ఉద్దేశంతో వెళ్తావో, సొంత ప్రణాళికతో వెళ్తావో, ఆ జీవితం ఇక దేవుని వాగ్దానం చూడడం అనేది అసాధ్యం. అబ్రహాము ఇక దేవుని వాగ్దానం చూశాడా మరి అంటే చూశాడు, కానీ పోరాటంతో కూడిన వాగ్దానం. ఆయనకే దిగులు పడేటువంటిది. ఇప్పటికీ పరలోకం చూసి కూడా దిగులు పడతా ఉంటాడు ఆయన. జరుగుతున్న పోరాటాలు, యుద్ధాలు చూసి అయ్యో ఎందుకు అలా చేశానని ఒక పక్కన శారా, ఒక పక్కన అబ్రహాం ఈరోజు జరుగుతున్నటువంటి కార్యాలు చూసి వాళ్ళే బాధపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, అవిధేయత అనేది ఎంతో ఘోరమైనటువంటి పరిస్థితి. దేవుని మాట వినకుండా నువ్వు తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నీ జీవితం ఎంత భయంకరమైందో, ఎంత భయంకర పరిస్థితికి వస్తుందో. అందుకని ప్రతిరోజు మనం దేవుని మాట వినేవారిగా మారాలి. దేవుని మాట గుర్తుపెట్టుకుని దాని ప్రకారం జీవించేవారిగా మారినప్పుడు ఆ మాటకు తల ఒగ్గితే ప్రపంచం ముందు తలెత్తుకుని నిలబడతావు. దేవుని మాటకు చెవి ఒగ్గి నిలబడితే ప్రపంచం ముందు అధికారిగా మార్చబడతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి తల వంచువాడు ప్రపంచానికి తలెత్తువాడు. దేవుని మాటకు లోబడు వాని మాటకి ప్రపంచం లోబడుతుంది. దేవునికి భయపడు వానికి ప్రపంచం భయపడుతుంది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఎలా ఉంది ఇలాగే చేస్తాను నేను. ఎరిక్ లిడిల్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన రన్నింగ్ చేసేటువంటి వాడు. అయితే ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ఆయన దేవుడు 100 మీటర్స్ రన్నింగ్ వచ్చింది. ఆ రోజున సండే వచ్చింది. ఆయన ఏంటంటే దేవుని మాట విన్నాడు. ఏమనంటే ఆదివారం దేవుని సంధిలో ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. సరే, ఆయన ఉదయాన్నే చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళి అక్కడ చర్చిలో వాక్యం చెప్పేశాడు.
వచ్చేసరికి గేమ్ ఓవర్ అయిపోయింది. అందరూ తిట్టడమే. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా, ఆ దేశం వచ్చిన తర్వాత అందరూ దుమ్మెత్తిపోశారు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి నేను ఒలింపిక్స్ పంపిస్తే నువ్వు వెళ్ళి చర్చిలో ఆరాధన చేస్తావా, ఇంకొక ఆదివారం రాదా, ఇప్పుడు ఎట్లా చేస్తావు నువ్వు అసలు అని చెప్పేసి అందరూ దుమ్మెత్తిపోశారు. 100 మీటర్స్ రన్నింగ్లో గోల్డ్ మెడల్ పోగొట్టుకున్నారని అనేక మంది దుమ్మెత్తిపోసి తిట్టడం మొదలుపెట్టారు. కానీ అతనికి ఒక తృప్తి, ప్రభువా నేను నీ మాట విన్నాను ప్రభువా, నీ మందిరంలో బ్రతకాలని తీర్మానం చేసుకున్నాను, నేను ప్రతి ఆదివారం నీ సంధిలో ఉండాలని నేను అనుకున్నాను ప్రభువా, ఇక నీ ఇష్టం ప్రభువా అని చెప్పేసి ఆయన ఎంతమంది ఎన్ని తిట్టినా కానీ సంతోషంగా వెళ్ళిపోయాడు. అయితే నెక్స్ట్ వచ్చినప్పుడు ఆయన అదే గ్రౌండ్లో అదే మరి రన్నింగ్ రేస్లో 4 గోల్డ్ మెడల్ సంపాదించాడు. ప్రైజ్ రాడాలి హల్లెలూయా. ఇప్పటికీ ఎరిక్ లిటిల్ స్థాపించినటువంటి ఆ యొక్క మరి రికార్డ్ అలాగే ఉండింది. 4 గోల్డ్ మెడల్ సంపాదించాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, మనం దేవుని మాట విన్నప్పుడు కొన్నిసార్లు విధేయత చూపినప్పుడు మనం ఓడిపోయినట్టుగా అనిపించవచ్చు. ఆయనకి తల వంచినప్పుడు ప్రియ దేవుని బిడ్డ పిచ్చోళ్ళగా కనపడవచ్చు, లోకానికి మనం తక్కువగా కనపడవచ్చు. వీళ్ళకేంటి ఇంత పిచ్చోళ్ళు ఏంట్రా నాయన అనుకోవచ్చు. కానీ ఆ దేవుని మాటలో విధేయతలు ఉన్నటువంటి ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ప్రజలు ఊహించలేనిది, కొట్టివేయజాలన్నటువంటిది, ఏ మాత్రం కూడా కొట్టివేయలేనటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తాడు. ఆయన ముందు తల వంచినటువంటి వారిని తల పైకెత్తుతాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఆయన ముఖాన్ని చూసినటువంటి వారిని, ఆయన మాట వినేటువంటి వారిని సిగ్గు పడనివ్వడు. ఆయన వారి తల పైకెత్తి వారి ముఖం లజ్జింపకుండా ఆయన ఆపి నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నేను అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతున్నాడు, సమాధానంతో నిలబెట్టబోతూ ఉన్నాడు. సో అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డ, మనం ఎప్పుడైతే విధేయులం అవుతున్నామో దేవుని మాటకు, దేవుడు ఖచ్చితంగా మనం నిలబెట్టబోతున్నాడు. మరి యోసేపు జీవితంలోకి వస్తే యోసేపు విధేయుడు అయ్యాడు దేవుని మాటకు. దేవుడు చూపిన దర్శనానికి విధేయుడు అయ్యాడు. ఇదిగో యోసేపు నువ్వు ఇంత పెద్ద నక్షత్రం కాబోతున్నావు, ఇంతగా అధికారి కాబోతున్నావు అంటే ఆ మాట క్లిష్ట పరిస్థితులు కూడా నమ్మాడు, గాఢంధకారంలో సైతం నమ్మాడు, సంఖ్యల మధ్యలో నమ్మాడు, విశ్వాసము లేనప్పుడు కూడా నమ్మాడు. దేవుని బిడ్డ మార్గం లేనప్పుడు నమ్మాడు, దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి సంఖ్యల మధ్యలో స్వేచ్ఛను నమ్మాడు ఆయన. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. గాఢంధకారంలో వెలుగును చూస్తూ ఆ మాట చెప్పిన దేవుడు నమ్మదగిన వాడని, ఏ విధం చేతనైనా ఆయనను విడిపించగలడని, ఏ విధం చేతనైనా బయట తీసుకొని రాగలడని నమ్మాడు. కాబట్టి దేవుడు కూడా అద్భుతంగా దేవుడు విడిపించాడు. ఆ మాటకు అవిధేయుడు కాలేదు. దేవుడు నాకేం చేశాడు, దేవుడిని నమ్మాను కానీ నాకు గాయాలు అయిపోయాయి, నా సొంత డబ్బులు నాకు వ్యతిరేకం అయిపోయారు, అయ్యో నాకు బానిసత్వం వచ్చింది, అయ్యో నాకు సంఖ్యలు వచ్చాయి, ఇంకా ఎందుకు నేను దేవుడిని నమ్మాలి, ఏం చూసుకొని దేవుడిని నమ్మాలి, నేను ఎందుకోసం దేవుడిని నమ్మాలి అని చెప్పేసి ఆగిపోలేదని ప్రియ దేవుని బిడ్డ ఆయన ముందుకు సాగిపోయాడు. అంత పెద్ద మరి కష్టం వచ్చినా, అంత పెద్ద నింద అవమానం వచ్చినా ఆ మాటను చూసుకుంటూ, దేవుడు చెప్పిన మాట దర్శనం చూస్తూ అలాగే సాగిపోయాడు. ఎందుకంటే ఇచ్చినది దేవుడు, మనుషుడు కాదు. మనుషులు ఎన్ని రకాల పన్నాగాలు బనినా దేవుని చిత్తాన్ని ఓడించలేరు, దేవుని ఉద్దేశాన్ని ఆపలేరు, దేవుని ప్రణాళికను ఆపలేరు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సో దేవుడు చెప్పినటువంటి మాటకు అతను విధేయుడైనందువలన అతని జీవితంలో అద్భుతం జరిగింది. అదే దేశంలో ప్రియ దేవుని బిడ్డ ఏ దేశంలో బానిసగా ఉన్నాడు, ఏ దేశంలో తల ఉంచుకొని బ్రతికాడు, ఏ దేశంలో అతడు పనివాడిగా బ్రతికాడు, అదే దేశంలో పరిపాలకుడిగా 80 సంవత్సరాలు పరిపాలన చేసి ఆ దేశంలో అద్భుతంగా వాడబడ్డాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుడు విధేయులను దాటిపోడండి. యోసేపు పక్కనే దేవుడు ఉన్నాడు, తల వంచుకొని దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి, దేవుని మాట విని దేవుని మాట కోసం తల దించుకొని బ్రతుకుతున్నటువంటి యోసేపును దేవుడు దాటిపోలేదు, ఆయన ప్రక్కనే ఉన్నాడు. సింహాసనం ఎక్కేంత వరకు, పరిపాలన చేసేంత వరకు దేవుడు యోసేపు పక్షానే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా. అద్భుతం జరిగింది, ఆశ్చర్యకరం జరిగింది. మరి మనం సంసోను జీవితంలో చూస్తే సంసోను అవిధేయుడు అయ్యాడు. దేవుడు చెప్పాడు నీవు అన్ని జనులతో సాంగత్యం చేయకూడదు అనేటువంటి ఒక ప్రకటన ఉంది, ఒక కట్టడి ఉంది ఇజ్రాయెల్ జాతికి. కానీ ఆ మాటకు అవిధేయుడయ్యాడు. దేవుడు చెప్పిన మాటకు, ఆ కట్టడకు అవిధేయుడైపోయి, మోషే ధర్మశాస్త్రానికి అవిధేయుడైపోయి వెళ్ళి అన్యుల అమ్మాయిని వివాహం చేసుకోవడం సిద్ధపడ్డాడు. ఆ నాటి నుంచి అతని జీవితంలో పోరాటం ఆరంభమైంది. ఆ నాటి నుంచి ఫెయిల్యూర్స్ ఆరంభమయ్యాయి. దేవుని మాటకు అవిధేయుడై వేష సాంగత్యంలోకి వెళ్ళాడు. ఒక నాజీరు చేయబడిన ఒక వ్యక్తి వేష సాంగత్యానికి వెళ్ళకూడదు, తన శరీరాన్ని వేషతో ఏకం చేయకూడదు. తన శరీరం దేవుని ఆలయం, ఆ శరీర ఆలయం దేవుడిని పంపించేసి పక్కకి వేషం తెచ్చిపెట్టుకున్నాడు తన హృదయంలో. వేశ్యకు స్థానం ఇచ్చాడు తన జీవితంలో. అంతే, ఆ వేశ్య అతను ఎలా నాశనం చేయాలి అలా నాశనం చేసేసింది. అతని బ్రతుకును భయంకర పరిస్థితి తీసుకొచ్చేసింది, ఖైదీని చేసేసింది, పనికిరాని బానిసగా మార్చేసింది. అధికారిగా ఉన్నతమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి అతను తీసుకొచ్చి ప్రియ దేవుని బిడ్డ గాఢాంధకారం చేసిన అతని జీవితాన్ని నాశనం చేసేసింది, శరీర సంబంధిగా మార్చేసింది. ఆ తర్వాత చూస్తే అతని జీవితం అంతా భయంకరమైనటువంటి గాఢాంధకారం అలుముకుంది, కళ్ళు తీయబడ్డాయి. మరి బతికుండగానే కళ్ళు తీయటువంటి ఎంత భయంకర విషయం, అంత ఘోరమైన బాధను అనుభవించాడు. ఆ గాయాలు ఒళ్ళంతా రణములు పచ్చిపుండ్లు అయిపోయింది.
తిండి లేదు, నిద్ర లేదు, అవమానం, గుండె బాదుకొని ఏడ్చాడు, కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు ఆ యొక్క మరి చెరసాల్లో. అటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. మనం అందరూ బైబిల్లో ఉన్నటువంటి అనేక మందిని చూస్తే వాళ్ళు కృంగిపోయారు, బలహీన పడ్డారంటే నిజంగా చెప్తున్నాను, అదంతా కూడా వాళ్ళు చూసిన అవిధేయతను బట్టే. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు వాళ్ళ తర్వాత లేపాడు, కానీ పరిస్థితి ఎలా ఉంది? దేవుడు సంసోను లేపాడు, కానీ తర్వాత ఏమైనా అద్భుతాలు చేశాడా? తర్వాత ఆశ్చర్యకాలు చేశాడా? దేవుడు సంసోన్ని కనికరించాడు, కానీ అవిధేయులతో పాటు అతను చనిపోయాడు, అన్యాయస్తులతో పాటు అతను చనిపోయాడు, అక్రమకాలతో పాటు అతను చనిపోయాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొక అద్భుతం చేసినట్టు కానీ, దేవుని రాజ్యాన్ని కట్టినట్టు కానీ, మరలా సింహాసనానికి ఎక్కినట్టు కానీ బైబిల్లో లేదు. అతని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇక ఎలా చేయలేదు దేవుడు. సమయానికి ప్రార్థన బట్టి ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, దేవుడి పని కానిచ్చాడు, కానీ ఆ తర్వాత అతన్ని ఎక్కడా వాడుకోలేదు దేవుడు. మరి అదేవిధంగా దావీదు కూడా అవిధేయుడయ్యాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటని అవిధేయుడైపోయి అన్యాయంగా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. తన దగ్గర పనిచేసేటువంటి ఊరియా అనేటువంటి వ్యక్తి యొక్క భార్యను పెళ్లి చేసుకున్నాడు. అతను బతికుండగా అతని భార్య తెచ్చి పెళ్లి చేసుకున్నాడు. అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అవిధేయుడు ఈ విధంగా చేశాడు. కానీ చివరికి ఏమైపోయాడు అంటే, ఆ రోజు నుంచి దేవుడు అతన్ని వాడుకోలేదు. ఆ రోజు నుంచి అతని జీవితంలో విజయం లేదు, అపజయం తప్ప విజయం లేదు. నేను చెబుతున్న ఈ రోజున దేవునికి తల ఉంచినంతకాలం తిరుగులేదు మనకి. దేవుని ముందు నిలబడి ప్రభువా నీ మాట చొప్పున బ్రతుకుతానయ్యా అన్నంతకాలం మన జీవితానికి, మన హెచ్చింపుకి, మన అధికారానికి డోకా లేదు. ఎప్పుడైతే అవిధేయులమయ్యామో, ఎప్పుడైతే దేవుని మాట తిరస్కరించామో, దేవుని మాట ఎప్పుడైతే పక్కన పెట్టేశామో, ఆనాటి నుంచి మన జీవితంలో శాపాలు ఆరంభమవుతున్నాయి, మన జీవితంలో భయంకర పరిస్థితులు ఆరంభమవుతున్నాయి, దుఃఖాలు ఆరంభమవుతున్నాయి, యాతనలు ఆరంభమవుతున్నాయి. అందుకే ప్రియ దేవుని బట్టి ఈరోజున మన జీవితం దేవుని ముందు మరి విధేయులమై బ్రతకాలి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎక్కడ తప్పిపోతున్నామో దేవుని మాటకు, దేవుని వాక్యానికి, ఆరాధనకు, ఆదివారం ఆరాధనకు ఎక్కడ తప్పిపోతున్నామో, సమయానికి రారు. ఎంత హడావుడో మనుషులకి, ఏందో కోట్లు సంపాదించినట్టు. దేవుడు తలుసుకుంటే ఒక్కరోజు నీకు ₹1,00,000 ఇస్తాడు. ఆయనకు విధేయులైనప్పుడు దీవించకుండా వెళ్ళిపోడు, వాళ్ళని దేవుడు హెచ్చించకుండా వెళ్ళిపోడు. బైబిల్ ఎంతోమంది విధేయులయ్యారు దేవునికి, వాళ్ళని హెచ్చించకుండా వదలలేదు దేవుడు. యెఫ్తా దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుని మందిరములో మిస్పాలో కూర్చొని దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి యవన కాలంలో బ్రతికాడు. దేవుని మాటకు విధేయుడయ్యాడు. ఎళ్ళు అని అన్నప్పుడు మరి ఏ ప్రజలు ద్వేషించారో ఆ ప్రజలను కాపాడడానికి వెళ్ళాడు. ఆ దేశానికి, గిలాద్ దేశానికి అధికారిగా మార్చబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం బ్రతికిన ప్రతి ఒక్కరూ దేవుని మాటకు విధేయులై, దానియేలు దేవుని మాటకు విధేయుడై ఎంత మాత్రం దేవుని మాటను త్రోసివేయక రాజభోజనం తినకుండా దాన్ని త్రోసివేశాడు. రాజుల మాటను తిరస్కరించాడు. అవసరమైతే అగ్నిగుణంలోకనే వెళ్ళారు, అవసరమైతే సింహాల బోన్లోకనే వెళ్ళిపోయారు, కానీ దేవుని మాటను తిరస్కరించలేదు. కాబట్టి వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి, వారు హెచ్చించబడ్డారు, గణపరచబడ్డారు, గొప్పవారిగా చేయబడ్డారు. ఈరోజు నీకు నాకు ప్రియ దేవుని బట్టి దేవుని మాట వచ్చింది. మనమే సింహాల బోన్లోకి పోవట్లేదు, మనమే అగ్నిగుండంలో పోవట్లేదు. మన జీవితం పరలోకంగా ఉంది. ఈ రోజున పౌలుకున్న కష్టాలు మనకు లేవు, పేతురుకున్న శ్రమలు మనకు లేవు, ఆది కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకున్న శ్రమలు మనకేమీ లేవు. మనం పరలోకంలో ఉన్నట్టున్నాం ఈ రోజున. అయితే ఇక్కడ దేవుడు మనం పరీక్షిస్తున్నాడు. విధేయతగా ఉన్నావా? దేవుడు చెప్పిన మాట వింటున్నావా? దేవుని మాటకు తల ఒగ్గుతున్నావా? నిజంగా ఆనాటి కష్టాలు తలుసుకుంటే ఈరోజు మనం చేసేది సేవే కాదనిపిస్తుంది, మనం చేసేది భక్తే కాదనిపిస్తుంది. అటువంటి కఠోరమైన పరిస్థితుల మధ్యలో వాళ్ళు భక్తి చేశారు, శ్రమల మధ్యలో భక్తి చేశారు వాళ్ళు. కానీ ఈరోజు మన జీవితంలో ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఏ యాతనలు, ప్రియ దేవుని బిడ్డ, మనము తల వంచినప్పుడు ఇవన్నీ మన దగ్గర నుంచి పారిపోబోతూ ఉన్నాయి. వీడు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకరం చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం విధేయులుగా ఉందాం. విధేయతకి ఎంతో పెద్ద బహుమానం ఉంది. విధేయత అనేది మన జీవితంలో ఉన్నప్పుడు మనము గొప్పగా తలెత్తుకోబోతున్నాం. దేవుడు మనల్ని నిలబెట్టబోతూ ఉన్నాడు. అవిధేయత ఎప్పుడైతే మన జీవితంలో ఉందో, నువ్వు చెప్తావులే ఇదేం కరెక్ట్ కాదు, ఈ మాట ఇది చేయటం అసంభవం, ఇది వల్ల కాదు అంటూ అనేక సార్లు మనం అవిధేయత చూపించుకుంటూ దేవుని మాట వెనకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. దాన్ని బట్టి మనం అనేకమైనటువంటి శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం, అనేక కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం, మన జీవితంలో అనేకమైనటువంటి యాతనలు కొని తెచ్చుకుంటున్నాం. అందుకే ప్రియ దేవుని బిడ్డ, చెవి ఒగ్గుదాం, దేవుని మాట విందాం, తల ఒగ్గుదాం, విధేయత చూపిద్దాం. ఎస్ లార్డ్, నాకు సెలవివ్వయ్యా, నేను నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. దేవుని మాట వినేవాళ్ళు ఆస్తికర్తలు అవుతారు, దేవుని మాట వినేవారు గొప్పవారు అవుతారు, దేవుని మాట వినేవాళ్ళు అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, రోజున దేవుని మాట విందాం. దేవుని మాట విని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినటువంటి మోషేను గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. దేవుని మాట విని ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడం, దేవుని ప్రజలు విడిపించడానికి వెళ్ళినటువంటి మోషేను దేవుడు సముద్రాలు చీల్చేవాడుగా చేశాడు. అనేకమైన అద్భుతాత్మ ద్వారా చేపించాడు. ఈరోజు నువ్వు ఆయన మాట వింటే
శత్రువుల మధ్యలో సైతం అద్భుతాలు చేపిస్తాడు, ఆశ్చర్యకాలు చేపిస్తాడు. ఆయనని తలను పైకెత్తుతాడు, గొప్ప నాయకుడిగా చేస్తాడు. ఆకాశం నీ మాట వింటది, భూమి నీ మాట వింటది. నువ్వు నోటితో ఏది పలుకుతావో అది దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఎవరిని ఆస్వాదిస్తే వాళ్ళు ఆస్వాదించబడతారు. నువ్వు ఎక్కడ వెళ్తావో అక్కడ దీవెనకరంగా, నీ పాదాలు ఎక్కడైతే పడతాయో అక్కడ దీవెనకరంగా దేవుడు చేస్తాడు. విధేయులైన వారి ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అందుకే ఈరోజు చెబుదాం, ప్రభువా మీ విధేయత నాకు నేర్పించండి తండ్రి. మీ విధేయతలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి నాకు నేర్పించు ప్రభు. గర్వంగా తల ఎగరేయకుండా ప్రభు, నీ మాట వినకుండా త్రోసివేసి వెళ్ళకుండా ప్రభు, నాకు శక్తిని దయచే తండ్రి, నాకు బలాన్ని దయచే ప్రభు, నాకు నీ కృప దయచే ప్రభు అని చెప్పేసి మనం అడుగుదాం. ఈ రోజున ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా తలలు వంచి నాతో పాటు కలిసి ప్రార్థన చేసి, సహోదరుడా ఈరోజు నువ్వు ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అనేకసార్లు అవిధేయత. దేవుని సంఘానికి ఎలాంటి ఏదో సాకులు చెప్పి, దేవుని గ్రంథం చదవాలంటే ఏదో సాకులు చెప్పి, దేవుని మాట వినాలంటే ఏదో సాకులు చెప్పి అన్నీ చేస్తాం. దేవుడి దగ్గరికి వచ్చేసరికి అన్నీ మానేస్తాం, ఏదో ఒక సాకు చెబుతుంటాం. కాబట్టి ఈ రోజున మనం దేవుని మాట ఖచ్చితంగా విని తీరాలి. ఖచ్చితంగా దేవుని మాట వినటం నేర్చుకుంటే ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆశీర్వాదం నీ ముందు తల వంచుతుంది, అధికారం నీ ముందు తల వంచుతుంది, అధికారం నీ ముందు నిలబడుతుంది. నువ్వు దానికోసం పరిగెత్తాల్సిన అవసరం, ఆశీర్వాదం నీ దగ్గర పరిగెత్తుకొస్తుంది. అందుకని ఈరోజు మనము దేవుని అడుగుదాం, ప్రభువా నన్ను నీ ఆశీర్వాదంతో నింపండి అయ్యా, నీ కృపతో నన్ను నింపండి అయ్యా, తల వంచే కృప నాకు దయచేయండి అయ్యా, నువ్వు చెప్పిన మాట ప్రకారం బతికే భాగ్యం నాకు దయచేయండి అయ్యా. నేను శాపగ్రస్తుడిగా బ్రతకూడదయ్యా. నీ మాటను ధిక్కరించి నేను బ్రతకూడదయ్యా. ఈరోజు నీ తల వగ్గాలి, నా జీవితంలో నీ మాట వినాలయ్యా అని చెబుదామా? ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి నాతో పాటు కలిసి అందరూ కూడా. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుంటున్నాం, ప్రభువా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. మా తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవా. మీ మాట వింటాం, మీ స్వరానికి చెవి ఎగ్గుతాం ప్రభువా. మీ మాట వినబడగా దాన్ని నాయన మేము నమ్ముతాం ప్రభువా, వింటాం తండ్రి నాయన. అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. సాకులు చెప్పేసి స్థితి నుంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా, మమ్మల్ని బ్రతికించండి మీ కొరకే తండ్రి నాయన, మీ కొరకు మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. ఆస్వాదించి నడిపించండి అయ్యా, అద్భుతం చెయ్యండి ప్రభువా, ఆశ్చర్యకారి నడిపించండి అయ్యా, శక్తితో నింపండి ప్రభువా, మీ బలముతో నింపండి ప్రభువా, మీ ఆత్మతో నింపండి తండ్రి. ఇప్పుడే ప్రతి ఒక్కరి తల మీద ఆశీర్వాదం దిగి రావాలి నాయన. ఎవరు అవిధేయులు తప్పిపోయారో యేసు క్రీస్తు నామములో తిరిగి రావాలి నాయన. పాపాల మధ్యలో, సంఖ్యల మధ్యలో, పాపిష్టి ప్రజల మధ్యలో కట్టబడిన ప్రజలు యేసు క్రీస్తు నామములో విడుదల కలగాలి ప్రభువా. మా అవిధేయత ప్రభువా మీరిచ్చే ఆశీర్వాదాన్ని అడ్డుకుంది ప్రభువా. మా అవిధేయత మీరిచ్చే విజయాన్ని అడ్డుకుంది. మా అవిధేయత మీరిచ్చే ఉద్యోగాన్ని అడ్డుకుంది ప్రభువా. అయ్యా మా అవిధేయత కూలిపోవాలి తండ్రి. రండి దేవా, అవిధేయతనే ఆ ప్రాకారాన్ని కూల్చడానికి రండి తండ్రి. అనేకసార్లు తీర్మానం చేసుకున్నాను నీ మాట ప్రకారం బ్రతకాలని, కానీ బ్రతకలేక, జీవించలేక ఓడిపోతూ ప్రభువా ఆశీర్వాదానికి దూరంగా, నువ్విచ్చే ఘనతకు దూరంగా, నువ్విచ్చే ఉన్నత శిఖరానికి దూరంగా బ్రతుకుచు ప్రభువా. అయ్యా నిట్టూరు మధ్యలో జీవిస్తున్నాం తండ్రి, మమ్మల్ని విడిపించండి అయ్యా, మా బ్రతుకును బాగు చేయండి అయ్యా, మా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, శక్తితో నిలబెట్టండి అయ్యా, మమ్మల్ని మీ ఆత్మతో నిలబెట్టి నడిపించండి తండ్రి. మీరు సహాయం చేయండి, మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం, సహాయం చేయండి అయ్యా. మీరు అద్భుతం చేసి నడిపించి బలపరిచి తెరపరచమని, మీ సమాధాన ఆత్మతో నింపి నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరిత మార్చునుగాక. ప్రతి అవిధేయతను కూల్చివేసి విధేయత వలన కలిగేటువంటి ఆశీర్వాదాన్ని, ఆ శిఖరాన్ని ఎక్కించి నిలబెట్టి బ్రతికించునుగాక, ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆనందమిచ్చిన ఆనంద కెరట
సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయటవ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్, ఆమేన్, ఆమేన్.